వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మనం ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి మాట్లాడదాం. మీరు రాబోయేటువంటి పోటీ పరీక్షలకి సంబంధించి రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. సో ముందుగా మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దేనిని గురించి మాట్లాడదాము అని అంటే ఐఎన్ఎస్ అరిగాత్ అనేటువంటి జలాంతర్గామి గురించి మాట్లాడదాం. సో ఈ ఐఎన్ఎస్ అరిగాత్ అనేటువంటి జలాంతర్గామిని 2024కి సంబంధించినటువంటి అప్డేట్ గా చూడాల్సి ఉంటుంది. సో ఈ 2024 అప్డేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ ఈ ఐఎన్ఎస్ అరిగాత్ అనేటువంటిది ఎవరు ప్రారంభించారు అని అడుగుతారు. రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఎవరు రాజ్నాథ్ సింగ్ గారు అని అంటే భారత రక్షణ మంత్రి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈయన డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నారు. ఈ ఐఎన్ఎస్ అరిగాత్ అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది అని అంటే దీనిని విశాఖపట్నం, ఎక్కడి నుంచి అని అంటున్నాం, విశాఖపట్నం నావల్ బేస్ నుంచి ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. భారతదేశంలో రక్షణ రంగాన్ని, నావికా దళాన్ని మరింత పటిష్టపరిచేందుకు ఇక్కడ ఐఎన్ఎస్ అరిగాత్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ ఐఎన్ఎస్ అరిగాత్ అనేటువంటి దానిని ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించినటువంటి వారికి సంబంధించి, అలాగే డిఆర్డిఓ, ఎవరెవరు అని అంటున్నాం, డిఆర్డిఓ రక్షణ విభాగాలు కలిసి దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఐఎన్ఎస్ అరిగాత్ అనేది దేశీయంగా అభివృద్ధి చేసినటువంటిదిగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి జలాంతర్గామి. సో దేశీయంగా అభివృద్ధి చేశారు కాబట్టి ఇది మనకి ఎలా అని అంటే భారత్కి సంబంధించి ఇక్కడ సస్టైనబిలిటీ, భారత్కి సంబంధించినటువంటి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఆత్మనిర్భర్. సో ఆత్మనిర్భర్నే మనం ఏమని అంటున్నాము అని అంటే స్వావలంబన అని అంటున్నాం. సో భారత స్వావలంబనలో ఇదొక మైలురాయిగా ఐఎన్ఎస్ అరిగాత్ ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ఐఎన్ఎస్ అరిగాత్ జలాంతర్గామి ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అంటే వైజాగ్ నుంచి. దీన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. సో దీనికి సంబంధించి ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిందా లేదా విదేశీయాలతో అభివృద్ధి చేయబడిందా అని అంటే దేశీయంగా అభివృద్ధి చేయబడింది అని చెప్పాలి. సో ఇది దేశీయంగా అభివృద్ధి చేయడం ద్వారా భారత స్వావలంబనకి ఇది ఎంతగానో ఉపయోగపడింది అని కూడా గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ ఐఎన్ఎస్ అరిగాత్ అనేటువంటి జలాంతర్గామి భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టపరుచుతుంది అని చెప్పేసి కూడా మనకి రక్షణ మంత్రి తెలపడం జరిగింది. సో ఇలా ప్రారంభించినటువంటి ఈ ఐఎన్ఎస్ అరిగాత్ అనేటువంటి దానిని జాతికి అంకితం చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఐఎన్ఎస్ అరిగాత్కి సంబంధించిన అంశం. మనం వైజాగ్ నుంచి ప్రారంభమైంది కాబట్టి ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే కాలుష్య నియంత్రణకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పట్టణాలకి, జిల్లాలకి వచ్చినటువంటి ర్యాంక్స్ ని గురించి మాట్లాడదాం. సో ఇక్కడ కాలుష్య నియంత్రణకి సంబంధించి కొన్ని అంశాలను తీసుకొని ర్యాంకింగ్స్ చేయడం జరిగిందండి. సో కాలుష్య నియంత్రణ ర్యాంకింగ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ కాలుష్య నియంత్రణ ర్యాంకింగ్స్ అని అంటున్నాం, ర్యాంకులు. సో ఇప్పుడు ఈ కాలుష్య నియంత్రణకి సంబంధించి, పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన దానిలో ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఏ ర్యాంకులను సాధించింది అని అడుగుతారు. అలా అడిగితే మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంతకు ముందు ఏడాదికి సంబంధించినటువంటి డేటా ఆధారంగా ఈ ర్యాంక్స్ ని ఇవ్వడం జరిగింది. ర్యాంక్స్ ని ఇచ్చేందుకు కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. సో ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు అని అంటే ఏవైతే మున్సిపల్ కి సంబంధించి బయోమాస్ కి సంబంధించినటువంటి ఘన పదార్థాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి దహన నియంత్రణ ఎంత ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ దీంతో పాటు రోడ్లపై దుమ్ము నియంత్రణ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రాతిపదికగా తీసుకున్నారు. సో ఇలా ఈ బయోమాస్ కి సంబంధించిన ఘన వ్యర్థాల నియంత్రణకి సంబంధించినటువంటి దహన నియంత్రణకి 20% స్కోర్ని ఇచ్చారు.
అలాగే రోడ్లపై వెలువడేటువంటి దుమ్ము నియంత్రణకి 20% స్కోరింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత నిర్మాణాల కూల్చివేత జరుగుతున్నప్పుడు దుమ్ము అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ నియంత్రణ కంట్రోల్ ఎంత ఉంది అనేటువంటి దానికి ఒక 5% ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వీటితో పాటు మరొక అంశం ఏంటి అంటే వాహనాలు వెలువరించేటువంటి ఉద్గారాలు. సో దీనికి 20% స్కోర్ని ఇచ్చారు. అలాగే పరిశ్రమల నుంచి వెలువడేటువంటి ఏవైతే ఉద్గారాలు ఉంటాయో వీటికి సంబంధించి వాటి కోసం వాటి నియంత్రణ కోసం 20% స్కోర్ని ఇవ్వడం జరిగింది. ఇతర ఉద్గారాల నియంత్రణ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశానికి 10% స్కోర్ని ఇచ్చిరు. ఇలా వివిధ రకాలుగా ప్రజల చైతన్యం ఎలా ఉంది అనే దానికి కూడా 2.5% చొప్పున స్కోర్ని ఇచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ అంశాలని ఎలా ఫాలో అవుతున్నారు అని చెప్పేసి ఈ జాతీయ ఏదైతే ఈ కంట్రోల్కి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే ఉంటుందో ఇది ర్యాంకింగ్స్ని డిసైడ్ చేయడం జరిగింది. ఈ ర్యాంకింగ్స్లో 10 లక్షల కంటే జనాభా ఎక్కువ ఉన్నటువంటి నగరాలకి సంబంధించి ర్యాంకింగ్ చేసి సో ఇలా ఈ ర్యాంకింగ్కి సంబంధించి విజయవాడకి ఎన్నో ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి అడిగితే మీరు చెప్పాల్సినది ఇగో విజయవాడ సిటీ అనేటువంటిది ఈ విజయవాడకి సంబంధించి 10 లక్షల పైన జనాభా ఉంది. ఇక్కడ ర్యాంక్ ఎంత వచ్చింది దీనికనంటే 9వ ర్యాంక్ అనేది దేశవ్యాప్తంగా విజయవాడ సాధించడం జరిగింది కాలుష్య నియంత్రణలో. ఇక నెక్స్ట్ దీని తర్వాత విశాఖపట్నానికి సంబంధించి ఎన్నవ ర్యాంక్ ఇచ్చారు అని అంటే విశాఖపట్నంకి ఇక్కడ 26వ ర్యాంక్ని ఇవ్వడం జరిగినది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇవి రెండు కూడా 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి నగరాలు. ఇక్కడ ఏవైతే నియంత్రణ పొల్యూషన్కి సంబంధించినటువంటి కంట్రోల్ ఏ విధంగా ఉంది అనేటువంటి నేను స్టార్టింగ్లో చెప్పినటువంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు. నెక్స్ట్ 3 నుంచి 6 లక్షల జనాభా కలిగినటువంటి 3 నుంచి 10 లక్షల జనాభా కలిగినటువంటి నగరాలకి ర్యాంకింగ్స్ చేయడం జరిగింది. ఇందులో గుంటూరుకి ఎంత అంటే 3 to 10 lakhs కి సంబంధించినటువంటి పీపుల్ ఉన్నటువంటి దానిలో గుంటూరుకి సంబంధించి ర్యాంక్ని ఇచ్చారు. గుంటూరుకి ఎంత ర్యాంక్ని ఇచ్చారు అని అంటే 10 లక్షల ఎంత అని అంటే 10 లక్షల 10వ ర్యాంక్ని ఇవ్వడం జరిగింది. ఎన్నో ర్యాంక్ని ఇచ్చినారు అని గుర్తుంచుకోవాలి, 10వ ర్యాంక్ని ఇవ్వడం జరిగింది. ఇలా 3 నుంచి 10 లక్షల జనాభా కలిగినటువంటి గుంటూరుకి సంబంధించి ఈ మధ్యన జనాభా కలిగినటువంటి నగరాలలో గుంటూరు అనేది 10వ ర్యాంకును పొందింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత నెల్లూరుకి ఎన్నో ర్యాంక్ వచ్చింది అని అంటే నెల్లూరుకి 17వ ర్యాంక్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత విజయనగరంకి ఏది అని అంటున్నాం విజయనగరంకి వచ్చిన ర్యాంక్ ఎంత అని అంటే 19వ ర్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత రాజమహేంద్రానికి ఎన్నో ర్యాంక్ వచ్చింది అని అంటే రాజమహేంద్రవరంకి ఇక్కడ వచ్చిన ర్యాంక్ ఎంత అని అంటే 23వ ర్యాంక్ అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనితో పాటు మరొకటి ఏంటి అని అంటే కడపకి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అని అంటే ఇక్కడ కడపకి 25వ ర్యాంక్ రావడం జరిగినది. ఇక నెక్స్ట్ దీని తర్వాత అనంతపురంకి ఎన్నో ర్యాంక్ వచ్చింది అని అంటే అనంతపురంకి ఇక్కడ వచ్చినటువంటి ర్యాంక్ మనము ఎంత అని చెప్పాల్సి ఉంటుంది అని అంటే 33వ ర్యాంక్ రావడం జరిగింది. ఇది 3 నుంచి 10 లక్షల జనాభా కలిగినటువంటి నగరాలు. ఇక 3 లక్షల కంటే తక్కువ జనాభా కలిగినటువంటి నగరాలను కూడా తీసుకున్నారు. తక్కువ జనాభా కలిగిన నగరాలను తీసుకోవడం జరిగింది. ఈ నగరాలకి సంబంధించి వేటికి ర్యాంక్స్ ఇచ్చారు అని అంటే ఒంగోలుకి 17వ ర్యాంక్ వచ్చింది. ఏది అని అంటున్నాం ఒంగోలుకి 17వ ర్యాంక్. చిత్తూరుకి ఎన్నవ ర్యాంక్ వచ్చింది అని అంటే చిత్తూరుకి ఇక్కడ 21వ ర్యాంక్ వచ్చింది. ఇక నెక్స్ట్ శ్రీకాకుళంకి 22 ఏది అని అంటున్నాం శ్రీకాకుళంకి 22వ ర్యాంక్ వచ్చింది. ఇక నెక్స్ట్ లాస్ట్ కర్నూలుకి వచ్చి 24వ ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. కర్నూలుకి ఎంత వచ్చింది అని అంటున్నాం 24వ ర్యాంక్ వచ్చింది. సో ఇలా ఈ ర్యాంక్స్ని ఇవ్వడం జరిగింది కాలుష్య నియంత్రణకి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో కాలుష్య నియంత్రణ కోసం ఇచ్చినటువంటి ర్యాంక్స్ని గుర్తించండి అని అంటే ఇగో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ర్యాంక్స్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఇలాంటి అప్డేట్ని నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.